హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక స్పెషల్ పండును మీకు పరిచయం చేయబోతున్నాం. దీని గురించి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కూడా పల్లెటూరులో అయితే ఈ పండు గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. అదే తాటిపండు. తాటిపండుకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోకెల్లా అద్భుతమైన వాసన వచ్చే పండు ఏదన్నా ఉందా అంటే ఈ తాటిపండు మాత్రమే. అసలు దీని వాసన వస్తుంది బ్రో, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మామూలుగా రాదు దీని వాసన. ఎట్టా చూడు ఎట్టా ఉందో. తినపోయినా కూడా తిన్నంత వాసన వస్తుంది ఇందులో నుంచి. ఇటు చూడు ఎట్టా వస్తుందో. ఇది ఈ పండు రకరకాలుగా మారుతుంది. చిన్నగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కాయ అయినాక ఒక రకంగా ఉంటుంది, ముదిరిపోయినాక ఒక రకంగా ఉంటుంది, పండు అయినాక ఇంకో రకంగా ఉంటుంది. లాస్ట్కి పండు కులిపోయి భూమిలో పోయినప్పుడు కూడా మనకు ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. నేను పచ్చి పచ్చి వేసుకుని తింటుండు. మాకున్నది ఒక అల్లుడు ఉంచి కాల్చుదాము. కమ్మగా కాలండి, నువ్వు కూడా తిని చూడు, వద్దన్నా నేను. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ పండుని పచ్చిగా కాదు, ఈ పండుని కాల్చుకొని తినాలి. ఈ పండుని కాల్చుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అమృతం కూడా పనికిరాదు దీని కింద, అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పండును తిన్న వాళ్ళు ఉంటే వీడియోని చివరిదాకా చూడండి. దీనిని ఏ విధంగా కాల్చాలో మీకు నేను చూపిస్తా. మీ గిరిక ఈ పండు తిన్న పాత రోజులు ఏమైనా గుర్తొస్తే ఆ విషయాలు ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ తాటి చెట్ల వనం దగ్గరికి అయితే వచ్చినాం. మనం ఏంటంటే కొన్ని రోజులు లేట్గా అయితే వచ్చినాం. దానికి మనకైతే పనులు అయితే షార్టేజ్ ఏర్పడ్డది. ఎందుకంటే ఆల్రెడీ చెట్టు కాసిన పనులన్నీ కింద రాలిపోయినాయి. కొన్ని పనులు మాత్రమే ఉన్నాయి, కొన్ని చెట్టు మీద ఉన్నాయి, కింద పడే అన్నీ ఆగమైపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా ఉన్న ఒక 4 పండ్లను ఏరి మంచిగా బట్టి పెట్టి కాల్చి మంచిగా దీంతోనే స్పెషల్ ఫుడ్ అయితే తయారు చేద్దాం. మీరు తిన్నోళ్ళు ఉంటే వీడియో అయితే చివరిదాకా చూడండి. ఎలా కాల్చాలి, ఏ విధంగా కాల్చాలి, ఎలా తినాలో కూడా మొత్తం చూపిస్తాం. ఏమంటున్నా, ఫస్ట్ అయితే ఇప్పుడు మనం పండు ఎత్తుక్కుందాం. అబ్బే, ఏ చెట్టు కాడ చూసినా మనకైతే పండ్లు దొరకట్లేవు. సో మొత్తం అయితే అయిపోయినాయి. ఇప్పుడు మరి ఏడెత్తుకరాలేమో, ప్రతి చెట్టు కానీ ఆ చెట్లు మొత్తం ఎత్తుకుంటూ వచ్చినాయి ఈ విధంగా. ఇది లాస్ట్ చెట్టు. ఇక్కడ కొన్ని పండ్లు ఉన్నాయి. ఇది ఒక్క గింజ కాయ అన్నమాట. ఇంకోటి కూడా ఉంది, అండ్ ఇది కూడా ఒక్క గింజ కాయనే. 2 ఒక్క గింజ కాయలే. ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఈ 2 కాయలు దొరికినాయి. ఈ చెట్లకు ఉన్న కాయలు మొత్తం అయిపోయినాయి. మనం సీజన్ లాస్ట్లో వచ్చిన బహుశా అనుకుంటా. అంటే వేరే చెట్లకు కొంచెం వెనక ముందు కాయచ్చు, కానీ మన దగ్గర ఉన్న చెట్లకు మాత్రం కాయలు అయితే ప్రస్తుతానికి మనకి ఏ దొరికినాయి. వీటితో మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని బట్టి పెట్టి కాల్చాలి. సో కాలుస్తే మాత్రం నిజం చెప్తున్నా ఏమన్నా టేస్ట్ ఉంటాయి మీరు తిన్నారో తినలేదు కానీ ఖచ్చితంగా తినండి. ఈ సీజన్లో దొరికే ఈ పళ్ళని ఖచ్చితంగా తినండి. భలే టేస్ట్ ఉంటాయి అనుకో, అద్భుత. నేను రోడ్డు ఎప్పటి పోతుంటే కొంతమంది రోడ్డు పక్కన ఆపి మరీ పచ్చికాయలే బిక్క తింటారు. అంటే పచ్చికాయలు కూడా కమ్మగానే ఉంటాయి అనుకోండి, కాకపోతే కాలుస్తే ఇంకా తీయగా ఉంటుంది. టేస్ట్ ఈజ్ టేస్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కాలుద్దాం. దొరికినాయి ఏమన్నా? కాల్చినట్టుగా మనోడు అప్పుడే అంతొద్దు. అమ్మ చాలా పెద్ద మంట ఉంటుంది. 2 కట్టెలు తీసేయాల నుంచి తర్వాత అయితే అవసరం అయితే. అన్న కూడా మన ఇప్పుడైతే మనమైతే తాటి పండ్లు అయితే తీసుకొచ్చినాం. మొత్తం ఒక 4, 2, 6 తాటి పండ్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి తాటి కమ్మలు కూడా తీసుకొచ్చినాం. ఇప్పుడు వీటితోనే మంట పెట్టి వాటిని కాలుద్దాం. 2 మంటలు అయితే ఫస్ట్ అంట పెడదాం, తర్వాత ఇంకో 2 మంటలు అంట పెడదాం. ఎందుకంటే మంట పెద్దగా అయితే మళ్ళీ ప్రాబ్లం అయ్యింది.
మనం ఏంటంటే వ్యవసాయ పొలాలు ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముట్టి ఇంకా ఓకే రైట్. ఇప్పుడైతే మనం పండ్లన్నీ లోపల వేసినాం, పైన అయితే ఇంకో మంట వేసినాం. తగలబెడతా అది కింది స్థాయి వాళ్ళ కదా. ఇప్పుడు అగ్గిపెట్టి మంట వేసుకోవాలి. అవును, ఇదే తగ్గించుకుంటే మంచిది. అగ్గి పెడుతుంది కూడా మంచిది, అది కూడా తెలియదా జనాలకి. ఇట్లా మంట వేసుకోవాలి. అంటే మంట పెట్టుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి. మేమైతే ఓపెన్ ప్లేస్లో వేస్తున్నాం మంట. చుట్టుముట్ట ఎలాంటి గడ్డి వాములు కానీ ఇంకా రైతుల పొలాలు కానీ లేకుండా చూసుకొని మంట వేసుకుంటే జాగ్రత్త ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కమ్మలు అనేది చాలా ఒట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంట మంతుంది అనమాట. సో అప్పుడు మనం ఏంటంటే జాగ్రత్త ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, కాయలు ఇప్పుడు వాటన్నిటిని తగలబెట్టాలంటే ఈ మాత్రం మంట పెట్టాలి. మంట పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అబ్బో కర్రదేపో బావా, కాలిపోతుంది, మొత్తం కాలిపోతుంది. కాయలు మంచిగా కాల్చాలి. వాటిని అటు ఇటు కదిలియాలి కాయల్ని, లేకపోతే కాయలు సరిగ్గా కాయలు. ఆగరా, ఫుల్ హీట్ అవుతాయి. కింద కింద మండాలి. ఆ మంట అంతా కింద మంతనే అవి కాలుతాయి, లేకపోతే కాలవు. ఏమంటారు కదా 10 మందిలో పాన్ చావదు అన్నట్టు. మేము 10 మందిని కలిసి కాలుస్తూ అవి కాలుతాయో కాలవో నాకైతే ఐడియా లేదు. నేను పనులన్నీ చేస్తుంటాడు. ఈ జగ్గలకు మస్తు కాలుతాయి. సరిగ్గా కాలిపోతే ఏమైందో తెలుసా, చేదు ఉంటాయి కొంచెం. ఎక్కువ తినొద్దు, కడుపులో సరిగ్గా అట్లా అనమాట. కొంచెం మనం ఏంటంటే నిమ్మలంగా దగ్గరుండి కొంచెం నల్లగా అయిందాక కాల్చుకోవాలి. లేకపోతే ఏమైందంటే కొంచెం మనకు చేదు అనిపిస్తాయి, మళ్ళీ తిన్న కూడా అరగదు అనమాట అది. అందుకంటే ఎక్కువ మంది పచ్చి ఎక్కువ తినలేరు అనమాట. అందుకంటే మన కాయలు అయితే మంటల నుంచి అయితే ఇప్పుడు బయటికి తీస్తున్నాం. చూడండి ఎలా కాలినాయో, మంచిగా ఇలా పలిగిపోవాలన్నమాట. ఇలా పలిగిపోయి ఎర్రగా కాలి నల్లగా కావాలి. అప్పుడు మాత్రమే వాటిని బయటికి తీయాలి. అప్పుడు మాత్రమే టేస్ట్ తీయగా ఒక రకమైన టేస్ట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే మనమైతే పూర్తిగా గాలి చేసినాం. ఇక ఈ నిప్పులన్నీ చల్లారగొట్టి ఇక మనం తినడానికైతే రెడీ అయిపోదాం. చూసిరుగా, నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి వీటిని చూస్తుంటే. ఎందుకంటే దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నేను తినక వీటిని. నాకు కూడా బావా, నీకు కూడా కాదు, నేను ఇంకా చాలా సంవత్సరాలు అవుతుంది. మా ఊర్లో పల్లెటూరులో ఉన్నప్పుడు మేము తిన్నాం కాబట్టి మాకు నోరు ఊరుతుంది రా. నువ్వు ఎప్పుడు తినలేదు కాబట్టి నీకు ఏది ఊరదు, దాని రుచి తెలియదు కాబట్టి. నీకు ఏది ఊరదు, మాకు అన్నీ ఊరుతాయి. నీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదే ఇంత కర్రీ కాల్చిరానని కూడా అనుకుంటావు నువ్వు. కానీ వీటిని దులపాలి. ఇప్పుడు మంచిగా వీటిని క్లీన్ చేయాలి. మొత్తం దుమ్ము ఉంటుంది. ఆ దుమ్మునంతా క్లీన్ చేసి మనం ఆడ పెట్టుకోవాలి. పైన తీసి చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. లేదురా మంట ఇస్తాను అదంతే కాలేదు అనుకుంటున్నాం. తీసుకున్నాం వీటి దగ్గరికి వస్తే ఫోన్ అయితే హీట్ అయ్యి కలిపోతుంది. కాలు మీద వేసుకున్నాం. గుర్తుపడతారు, నెల్లూరు వాళ్ళు గుర్తుపడతారు. చుట్టుపక్కల గెలిచిన చుట్టుపక్కల ఆలయ చుట్టుపక్కల వాళ్ళే గుర్తుపడతారు. తాటి పండ్లు అయితే కాల్ చేసినాం. ఇప్పుడు చూడండి ఎట్టగాలినాయో. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. కూర్చొని లాగించేద్దాం రండి. ఫైనల్గా మొత్తం అయితే కాల్చి మొత్తం 6 స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయి. ఈరోజు తాటి పండ్లు అయితే మొత్తం శుభ్రంగా కాల్ చేసినాం. చూద్దాం ఎట్టున్నాయో. ఇట్లా అనమాట. చూడండి ఇట్లా మాడ కాల్చుకోవాలి. ఇంకో సైడ్ అమ్మటి ఇట్లా బంకలా వెళ్తుంది అనమాట. అదేంటంటే జ్యూస్ అనమాట. లోపల ఉన్న జ్యూస్ బయటికి వెళ్ళినాక మనం కాల్చాలి. అప్పుడు మాత్రమే తినడానికైతే బాగుంటాయి. చూసారు కదా, ఇట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాం మనం. ఇప్పుడైతే ఇది ఇప్పుడు మనం తినాలి ఇట్లా కూర్చొని. ఓకే, చూడండి మీరు ఎప్పుడైనా తిన్నారా తినలేదా? పల్లెటూరు వాళ్ళు అయితే బాగా తింటారు అబ్బా వీటిని. పల్లెటూరు ఉన్న వాళ్ళకైతే బాగా ఇష్టం.
మీకు ఇష్టమా లేదా, మీరు తిన్నా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కూర్చుందాం, ఏమంటారా లాగించేద్దాం. నాకైతే నోరు ఊరుతుంది, నేనైతే కూర్చుంటే ఇక. ఈ తినేసరికి తెల్ల బట్టలు కాస్త నల్లగా అయిపోతాయి. ఏం బావా నువ్వే తింటావా? ఈరోజు నాకెందుకో తినబుద్ధి అవుతుంది, నన్ను డిస్టర్బ్ చేయకాకరే తింటా నేను. అయితే తాటి పండ్లు కాల్చేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక ఈ బొచ్చెలు తీసేయాలన్నమాట, తీసేసి కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ఉడికిందా కొంచెం ఈ ఎందుకు అక్కడ పోతాం, కొంచెం ఇది తినేటప్పుడు కొద్దిగా బొగ్గు కూడా పోతుంది లోపలికి. అన్నీ అడ్జస్ట్ చేసి తప్పదు కానీ చూసుకోవాలి ఏదైనా ఒక ఆకులు ఇట్లా. ఎట్ట ఉందిరా, పెద్ద కాయ ఇచ్చిండు, నాకాంచి గుంజుకున్నాడు. తమ్ముడు మామ ఎట్టం చూడండి, ఇలాగా మాడిపోయింది, లోపలైతే ఎర్రగా అయింది, వేడిగా ఉంది, జ్యూసీ ఉందిరా అది. ఒకటైతే ఇస్తున్నా, అప్పుడు కాల్తుంది ఇక తింటున్నా నా తింటాడే ఉండేడు. కానీ దీంట్లో ఒకటే ఒక మైనస్ అయితే అనిపిస్తుంది, ఏంటంటే సందు పనులు ఎక్కువ నేను అనుకో నాలాక అన్ని పనులు నేర్పుతాయి. అవును, ఇంకా మాట్లాడుతుంటే మాటలు కూడా రావు, అంతా చూసి ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ తక్కువ తినదు, ఒక పండు తినండి మీ వర్గాలు సరిపోద్దా. నువ్వు ఎక్కువ తిందామని తినలేవులే కానీ ముఖం కొట్టేస్తుంది, అంటే అంత తీయగా ఉంటుంది అనమాట. ఏమో తీయగా ఉంది అది, అది కూడా తీయగా ఉందా. ఇప్పుడే చూడండి నన్ను, తర్వాత మళ్ళీ గుర్తుపట్టరు, ఎందుకంటే అట్లా తయారైపోతాం. నిజంగా చిన్నప్పుడు పొద్దుగాల కాల్చుకొని, అంటే నైట్ కాల్చి పొద్దుగాల తినేది. నేను ప్రతి సీజన్లో పోయేది బాబు, అయితే ఏమో కాల్చుకునేది, పొద్దుగాల కాల్చుకొని పొద్దుగాల అంటే నైట్ అట్టే పెట్టేది, కాల్చుకునేది నైట్ అట్టే పెట్టి పొద్దుగాల తినేది. చూడండి ఎట్లా ఉండేది చూడండి, ఇక బకాసూర్లో అయినా మేమందరం. పండ్లలో బాగా ఇస్తుంది అయినా పర్లేదు, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇలాంటి టేస్ట్ లూలు మాల దొరకదు, ఏ మాల దొరకదు. మీరు వచ్చా లూలు మాల వీడియోలు చూస్తారని, ఈ నాటు పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయి ఈ నాటు వీడియోలు చూడాలంటే అదృష్టం ఉండాలి. మావాడు తినరా అంటే ఏం చేస్తుంది చెప్పనా, మీకు చెప్తా చూడండి. ఇది కాయ కదా, ఇల్లే ఏదో ఒక పోస తీసుకొని చిట్టపిల్లగా ఎటు తప్పరేసాడు, పాలపీక అంటున్నారు. అయితే మనకు పండు తినేటప్పుడు ఏంటంటే మనకు రెండు పక్కలు ఉంటాయి అనమాట. మన పైన టెంకాయ బిగేసినాం కదా, ఈ సైడ్ ఎక్కువ తినొద్దు. ఈ సైడ్ తింటే కొంచెం ఏంటంటే చేసేది ఉంటుంది. ఈ టెంకాయ కింద సైడ్ తినాలన్నమాట, ఎక్కువ గుజ్జు ఉంటుంది కింద గట్ట. కమ్మగా ఉంది, నిజం చెప్తున్నాం, 100% చాలా తీయగా ఉంది. ఫ్రెండ్స్, కమ్మ బెల్ల. మీకు ఒకటి చెప్పనా, తాటి బెల్లం అంటాం కదా, తాటి బెల్లం ఇళ్ళ నుంచి తయారు చేస్తాం. అబ్బా కమ్మ బెల్ల కేవలం తింటాం, మళ్ళీ ఎప్పుడు తింటామేమో, మళ్ళీ సంవత్సరం పడుతుందో, సంవత్సరం అంటే అప్పుడు కూడా ఇట్లా మేము చిన్న యూట్యూబర్లు అయితే మళ్ళీ తింటావచ్చు. అది యూట్యూబర్లో ఏం తినాలి, ఇంకా ఎట్లా కాల్చాలంటే తాటి బట్టలు వేసి కాదు, ఆ గ్రిల్స్ పెట్టి ప్రొఫెషనల్గా కాల్చాలి, ప్రొఫెషనల్గా కాల్చుకొని తినాలి, రిచ్ ఉంటారు అప్పుడు, అట్లా తినాలి, రావాలి మనుషులు. ఇంకా ఇవన్నీ తినిపడేసిన, ఇదేనా మార్పు రాకపోతే ఇట్లా తినిపడేసిన, ఇవన్నీ తినిపడేసిన, ముక్క అయితే ఖరాబ్ అయిపోయింది. ఇగో తినేటప్పుడు మాత్రం నాటుగానే తినాలి, ఎందుకంటే నాటుగా తింటేనే కమ్మగా ఉంటాయి. మీరేదో ఇట్లా చిన్నగా పీక్కొని ఇట్లా తింటే మాత్రం అస్సలు టేస్ట్ కూడా దొరకదు. మా దగ్గర రావద్దు, ఈ బొగ్గు ఉంటే దాంట్లో కలుపుకొని తినాల్సిందే, కొంచెం అది కూడా టేస్ట్ ఉంటుంది, అదో రకం టేస్ట్. సో ఓకే బ్రో, తినడం అయితే కంప్లీట్ చేసినాం ఇప్పటికైతే మనం. చూడండి మొత్తం అయితే నేను ఒకటి ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా కానీ మా వాళ్ళు వదిలిపెట్టకుండా మొత్తం అయితే నాకు ఇచ్చేసారు. ఇక తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు లేదు, మళ్ళీ పెట్టి మనం కాల్చే పరిస్థితి కూడా లేదు. అందులో ఇక్కడ కాయలు కూడా దొరకట్లేవు,
మళ్ళీ ఏరకాడికి పోయినప్పుడు మళ్ళీ కాయలు తీసుకొచ్చి ఇంటికాడికి తీసుకుపోవాలి. ప్రస్తుతానికైతే మనమైతే కంప్లీట్ చేసినాం. ఇంకా పోయి మనం కాళ్ళు చేతులు అయితే కడుకుందాం. టేస్ట్ మాత్రం ఎంత అయినా చెప్పుకోవాలి, సూపర్ నెంబర్ 1 టేస్ట్ ఉంది. ఇంకో విషయం, మీరు పల్లెటూరులో ఉండాలైనా సిటీలో ఉండాలైనా సంవత్సరానికి ఒకసారి ఈ పండ్లను తినండి. ఎందుకంటే ఇందులో మనకు విటమిన్ B12 అయితే ఉంటుంది, అలాగే ఐరన్, అలాగే ఇంకా మెగ్నీషియం, కాల్షియం లాంటి హై మినరల్స్ అయితే ఈ పండ్లలో ఉంటాయన్నమాట. కానీ తినడం మాత్రం మీరు మిస్ చేయకండి, ఒక్కటనే తినండి సంవత్సరానికి. సో చిన్నప్పటి నుంచి మనం చాలా తినేవాళ్ళం. నేనైతే నాకైతే ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి దీనివల్ల. చిన్నప్పుడు మా అయ్య క్యాండిల్ కొనియామంటే ఇక ఈ తాటి పండ్లు కొనుక్కొచ్చి ఇచ్చేవాడు అనమాట. సో అలా తింటూ అలా పెరిగేసినాం మేము. సో మళ్ళీ మాకు ఆ రోజులైతే గుర్తొస్తాయి ఇటు తిన్నప్పుడు. సో మీరు ఇంతవరకు ఏం తాటిపండ్లు తిన్నారా లేదా అని కామెంట్ చేయండి. అలాగే మీకు తాటిపండ్లు తిన్న ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తున్నా, అలాగే మీ పల్లెటూరులో ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళందరికీ విషయం అయితే చెప్పండి, తాటిపండ్లు తిందాం మళ్ళీ అని. ఓకే, ఎంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. వెళ్ళి మనం అయితే చేతులు కడుక్కుందాం. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే, ఉంటా మరి, బై. లేకపోతే ఫోన్ కూడా కడుక్కోవాల్సి వచ్చింది. నువ్వు అడుగుతా, ఆ ఫోన్ కడుగుతావు ఏమైనా అడుగుతావు, ఎట్టా మేము కడుకోలేమనేగా. ఎల్లు బయటికి తప్పనా. ఓకే బ్రో, మొత్తానికైతే ఫైనల్గా మనం ఈరోజు వీడియో అయితే ఫినిష్ అయిపోయింది. కానీ ఇలా ఎంజాయ్ చేయడం మాత్రం ఎగ్జామ్ ఉంది, నెంబర్ 1 ఉంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. పచ్చని ప్రకృతి హాయిగా ఉంది, పచ్చడి ప్రకృతి సంతోషంగా ఉంది. ఎట్లుంది కామెంట్ చేయండి మా లొకేషను. సరేనా, ఉంటా మరి, నమస్తే, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఉంటా మరి, నమస్తే. నేను మీ సంచారి శివ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు బ్రేక్ టైం.